వొకాబులరీ యొక్క ప్రాక్టీస్ సెషన్ అనేది చూడబోతున్నాం. ఓకేనా? వొకాబులరీ యొక్క ప్రాక్టీస్ సెషన్ మనం ఆల్రెడీ వొకాబులరీ 1, వొకాబులరీ 2, వొకాబులరీ ఫస్ట్ వీడియో, సెకండ్ వీడియో అనేవి చూసాం ఆల్రెడీ. వొకాబులరీ 1 అనేది దేని గురించి మాట్లాడాం మనము? ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? వర్డ్స్‌ని ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ లింక్, సెకండ్ వన్ ఏంటి? రూట్ వర్డ్ గురించి కూడా మనం 1 వర్డ్స్ చేసేటప్పుడు మాట్లాడాం. ఇక థర్డ్ వన్ ఏంటి? గ్రూపింగ్ నుంచి, ఓకేనా, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్‌ని గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది చూసాం. ఇలాగా ఈ ట్రిక్స్ కనుక ఫాలో అయితే మనం వొకాబులరీ, ఓకేనా, దీని యొక్క కలెక్షన్ అనేది చాలా ఎక్కువగా కలెక్ట్ చేయొచ్చు. రైట్. ఇక ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది చూడండి. గ్రేవ్ అంటే ఒక్క సెకండ్. రైట్. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వర్డ్ ఏంటి? గ్రేవ్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి? ఇది గ్రేవ్ యార్డ్ కాదు. చూడండి, గ్రేవ్ యార్డ్ అంటే చనిపోయిన వాళ్ళను పూడ్చిపెట్టే చోటు. దీన్ని ఏమంటారండి? గ్రేవ్ యార్డ్ ని ఎ ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ బరీడ్. పీపుల్ ని బరీ చేసే ప్లేస్ ని మనం 1 వర్డ్స్ లో మాట్లాడడం దీని గురించి. ప్లేస్ వేర్ పీపుల్ ఆర్ బరీడ్, బరీ చేసే చోటు ఏంటి? రిప్లై ఇవ్వండి. ఏమొస్తుంది? పీపుల్ ని ఎక్కడ బరీ చేస్తాం మనం ఇది సిఐడిఈలో మాట్లాడాం. రైట్. ఎక్కడండి? రైట్. సిమెట్రీ, అదే కదా, సిమెట్రీలో పీపుల్ ని మనం బరీ చేస్తాం, అదే కదా. గ్రేవ్ యార్డ్ అంటే సిమెట్రీ. కానీ ఇక్కడ గ్రేవ్ అంటే గ్రేవ్ యొక్క మీనింగ్ చెప్పాలి మనం. సో ఇప్పుడు చూడండి, గ్రేవ్ అంటే చనిపోవడమా? తెలీదు. స్టిల్లా? తెలీదు. సీరియసా? తెలీదు. సాడా? తెలీదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. హీ డిడ్ అ గ్రేవ్ మిస్టేక్. అతను ఎటువంటి మిస్టేక్ చేశాడు? ఒక గ్రేవ్ మిస్టేక్ చేశాడంట. ఆన్సర్ ఏమవుతుంది? రిప్లై ఇవ్వండి. హీ డిడ్ అ గ్రేవ్ మిస్టేక్. ఏమొస్తుంది? హీ డిడ్ అ గ్రేవ్ మిస్టేక్ అంటే ఎటువంటి మిస్టేక్? హీ డిడ్ అ గ్రేవ్ మిస్టేక్. గ్రేవ్ అంటే చనిపోతే ఎలా ఉంటారండి? ఎవరైనా చనిపోతే మనం ఎలా ఉంటాం? సీరియస్ గా ఉంటాం. సో గ్రేవ్ అంటే సీరియస్. సో హీ డిడ్ అ సీరియస్ మిస్టేక్. ఓకేనా? ఫస్ట్ ఆన్సర్ ఏంటి? సీరియస్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. క్రెడులస్ అంటే క్రెడులస్ యొక్క మీనింగ్ ఫన్నీనా, సిల్లీనా, ఇన్నోసెంటా, గల్లిబులా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రెడులస్ అంటే ఏంటి? క్రెడులస్ అంటే ఎవరినైనా కూడా ఈజీగా నమ్మేస్తాడు. ఈజీలీ బిలీవబుల్. క్రెడులస్ అంటే ఈజీలీ బిలీవబుల్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ రిప్లై ఇస్తున్నారు నాకు. ఇక్కడ తేజశ్రీ, మౌసినా, జుబైర్, చందు. మౌసినా కరెక్ట్ అండి. చందు, రమణ, అమార్త్య రైట్ ఆన్సర్స్ ఇస్తున్నారు. గల్లిబుల్, ఈజీగా బిలీవ్ చేసే వాళ్ళని ఏమంటారు? ఈజీగా నమ్మేస్తారు. ఓకేనా? క్రెడ్యులస్ అంటే ఈజీగా నమ్మేస్తారు. వీళ్ళని ఏంటంటే ఈ చీట్ చేయడం కూడా ఈజీ. ఎవరైనా ఏదైనా చెప్తే ఈజీగా నమ్మేస్తే వీళ్ళని చీట్ చేయడం కూడా ఈజీ కదా మనము. ఓకేనా? చీట్ చేయడం కూడా ఈజీ. సో క్రెడ్యులస్ అంటే ఆన్సర్ ఏంటంటే గల్లిబుల్. అంటే ఎవరైనా కూడా ఈజీగా నమ్మదగితే. సో క్రెడ్యులస్ అంటే నమ్మదగిన వాళ్ళు. అలాగే గల్లిబుల్ అన్నా కూడా నమ్మదగిన వాళ్ళు. గల్లిబుల్ అనేది ఆన్సర్. క్రెడ్యులస్ అంటే ఈజీగా నమ్మదగిన వాళ్ళు. అలాగే గల్లిబుల్ అన్నా కూడా ఈజీగా నమ్మదగిన వాళ్ళు, లేదా ఈజీగా చీట్ చేయగలిగిన వాళ్ళు. ఓకేనా? ఈజీగా చీట్ చేయగలిగిన వాళ్ళు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. థర్డ్ వన్ నెగోషియేషన్ అంటే ఏంటి? నెగోషియేషన్ ఇది అమ్మాయిలకి ఎక్కువగా తెలుసుంటుంది. రైట్. జుబైర్ గారు ఆన్సర్ చెప్పేస్తున్నారు. అప్పుడు మోసినా, వంశీ గారు ఆన్సర్ చెప్తున్నారు. ఇది ఏంటంటే లేడీస్ చాలా ఎక్కువగా చేస్తుంటారు. ఏంటి? ఇప్పుడు ఫర్ సపోజ్ కూరగాయలు కొనడానికి వెళ్ళారనుకోండి, కేజీ 50 రూపాయలు అంటే కేజీ 40 రూపాయలకే తీసుకో, కేజీ 30 చేసుకో అని చెప్తారు లేడీస్. ఇది లేడీస్ ఎక్కువగా చేస్తారు. సో నెగోషియేషన్ అంటే ఏంటి? బార్గెయిన్ చేయడం. అదే కదా నెగోషియేషన్ అంటే, బార్గెయిన్ చేయడం. ఓకేనా? నెగోషియేషన్ అంటే బార్గెయిన్ చేయడం. ఓకేనా? మీకేంటంటే ఒకసారి మీరు ఎప్పుడైనా ఓఎల్ఎక్స్ కనుక వాడితే అందులో మెసేజెస్ ఫీచర్ లో ఈజ్ ద ప్రైస్ నెగోషియబుల్. ఓకేనా? ఈజ్ ద ప్రైస్ నెగోషియబుల్ అంటే ఆ
ప్రైస్ని నేను తగ్గించుకోవచ్చా, బార్గెన్ చేయొచ్చా అంటే నెగోషియబుల్. నెగోషియబుల్ అంటే ఏంటి? బార్గెయిన్ చేయడం, బార్గెయినింగ్. నెగోషియేషన్ అంటే బార్గెయిన్ చేయడం. ఓకేనా? నెక్స్ట్ ఇక ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్, ఎస్పియోనాజ్. ఎస్పియోనాజ్. ఎస్పియోనాజ్ అంటే దీనికి అర్థం ఏమవుతుంది? ఎస్పియోనాజ్ హిప్నోటిజమా, స్పైయింగా, పర్సెప్షనా, డీటెంటా? డీటెంట్ కి మీనింగ్ ఏంటో చూద్దాం. మీరు ట్రై చేయండి, ఇక్కడ ఏమొస్తుంది ఆన్సర్? ఎస్పియోనాజ్ కి ఏమొస్తుంది? రైట్, ఇక్కడ ఏంటంటే ఈ ఉండకూడదు, ఈ వచ్చేసరికి అది వేరే వర్డ్ అయిపోతుంది. డీటెంట్ అంటే దట్ విచ్ లాక్స్ ఆర్ అన్లాక్స్ మూమెంట్స్. ఓకేనా? డీటెంట్ అంటే లాక్ ఆర్ అన్లాక్ మూమెంట్. లాక్ స్లాష్ అన్లాక్ మూమెంట్ అంటే గెస్ అయినా చేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? మనకు అట్ ది ఎండ్ ఏంటంటే ఎగ్జామ్లో కరెక్ట్ కావాలి. సో మీకేంటంటే గెస్సింగ్ కూడా ఎలా చేయాలి తెలుసా? గెస్సింగ్ కూడా ఎడ్యుకేటెడ్ గెస్సెస్ అనేవి ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు, ఓకేనా, ఈ ఫోర్త్ వన్ అంటే డీటెంట్ యొక్క మీనింగ్ తెలియదు అంటే మీరు ఇక్కడ నుంచి ఒక ఎడ్యుకేటెడ్ గెస్ చేయొచ్చు, ఏంటి ఫోర్త్ వన్ ఆన్సర్ కాదు అని చెప్పేసి. క్లియర్ కదా? ఫోర్త్ వన్ ఆన్సర్ అంటే ఇవి మనం ఏంటి అంటే చూడగానే చెప్పేయచ్చు. రైట్, ఎస్పియోనాజ్ కి ఏంటి ఆన్సర్? స్పైయింగ్. ఓకేనా? స్పైయింగ్ అంటే మీరు జేమ్స్ బాండ్ మూవీస్ కనుక చూస్తే అందులో ఈ వర్డ్ ఒక 2-3 సార్లు ఎక్కడో యూజ్ చేశారు. నాకేంటంటే నేను హాలీవుడ్ మూవీస్ అనేవి చూస్తాను, అక్కడ నేను యూజ్ చేసేటప్పుడు విన్నాను ఇది. ఓకేనా? ఎస్పియోనాజ్ అంటే స్పైయింగ్. ఇది ఒక ఆర్ట్ లాంటిది అనుకోవచ్చు. ఓకేనా? స్పైయింగ్. ఓకే, ఎస్పియోనాజ్ ఈజ్ స్పైయింగ్. సో ఇది క్లియర్. నెక్స్ట్ ఫిఫ్త్ వర్డ్ చూద్దాం. ఫిఫ్త్ వర్డ్ అడ్వర్సిటీ. అడ్వర్సిటీ అంటే ఛాన్సా, కెపాసిటీయా, జాయా, మిస్ఫార్చ్యూనా? ఒక్క సెకండ్ ఆగండి. ఉంది అడ్వర్సిటీ అంటే నాకు కొన్ని అడ్వర్స్ సిచ్యువేషన్స్ అనేవి తలెత్తాయి. ADVERSC. నాకు కొన్ని అడ్వర్స్ సిచ్యువేషన్స్ తలెత్తాయి. అడ్వర్స్ సిచ్యువేషన్స్ తలెత్తాయి, దానివల్ల నేను ఎగ్జామ్ అటెంప్ట్ చేయలేకపోయాను, లేదా నాకు ఎగ్జామ్ అనేది క్లియర్ కాలేదు అని చెప్పొచ్చు. అడ్వర్స్ అంటే ఏంటి? ఇక్కడ అడ్వర్స్ నుంచి అడ్వర్సిటీ అనేది వచ్చింది. రైట్, ఇక్కడ మౌసినా, తేజశ్రీ, ప్రణీత, లిఖిత, ప్రగతి, రమణ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. అందరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. యామిని కరెక్ట్ ఆన్సర్ అండి. సో అడ్వర్స్ సిచ్యువేషన్స్ అంటే ఐ ఆమ్ ఫేసింగ్ అన్ అడ్వర్స్ సిచ్యువేషన్ అంటే మిస్ఫార్చ్యూన్. ఓకేనా? మిస్ఫార్చ్యూన్. అడ్వర్స్ అంటే మిస్ఫార్చ్యూన్ అంటే నాకు కొంచెం కష్టకాలం జరుగుతుంది, లేదా నా లక్ అనేది కొంచెం బ్యాడ్గా జరుగుతుంది. ఓకేనా? నా లక్ అనేది కొంచెం బ్యాడ్గా జరుగుతుంది, దాంతో అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్. క్లియరా? అడ్వర్సిటీ అంటే మిస్ఫార్చ్యూన్. నెక్స్ట్ సిక్స్త్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వాండర్. వాండర్ అంటే వ్రెసల, గ్యాలోపా, రోమా, రేసా. రైట్, ఇక్కడ మోసినా గారు ఆన్సర్ ఇచ్చారు. అమర్తయ్య ఆన్సర్ ఇచ్చేశారు. ఆన్సర్ ఇస్తున్నారు అందరూ. ఇంకా జుబైర్, వంశీ, ఇంకా రైట్ ఇక్కడ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. సో వాండర్ కాకుండా నేను వాండరింగ్ కనుక పెడితే ఇప్పుడు మీరు ఈజీగా చెప్పేయచ్చు. ఏంటి వాండరింగ్ అంటే? అటు ఇటు తిరగడం. అలాగే రోమింగ్ అంటే అటు ఇటు తిరగడం. సో వాండరింగ్, రోమింగ్. అలాగే వాండర్, రోమ్. సో వ్రెసల్ అంటే వ్రెజ్లింగ్ తెలుసు. గ్యాలోప్ అంటే ఏంటి అంటే టు రన్ అని చెప్పొచ్చు మనం సింపుల్ గా. టు రన్. ఓకేనా? టు రన్ అని చెప్పొచ్చు. టు రైడ్ ఎ హార్స్ అలాగ వస్తుంది. నార్మల్ గా మీరు టు రన్ అని చెప్పేయండి. దీని తర్వాత రేస్ అంటే తెలుసు మనకు, రేస్. ఓకేనా? సిక్స్త్ వర్డ్ కి ఆన్సర్ ఏంటి? రోమింగ్. వాండర్ అంటే వాండరింగ్, రోమింగ్. నెక్స్ట్ ఇక
పాండిమోనియం మంచి వర్డ్. ఎన్నోది? 7th వర్డ్ కదా. 7th వర్డ్ చూడండి, పాండిమోనియం. పాండిమోనియం, పాండిమోనియం. నాకు చూడండి ఈ వర్డ్ అనేది నేను ఎక్కడ చదివానో కూడా నాకు గుర్తుంది. ఓకేనా, నేను ఈ వర్డ్ అనేది ఎక్కడ చదివానంటే రాబర్ట్ కే కుక్కో లేదా రాబర్ట్ కుక్ సిఓ ఓకే కుక్ రాసిన ఏంటంటే బుక్ పేరు కూడా వచ్చేసి రాబర్ట్ రాసిన బుక్ మార్కర్, రైట్, మార్కర్. ఓకేనా, రాబర్ట్ కే రాసిన బుక్ లో మార్కర్ 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 అనేది బుక్ పేరు. ఆథర్ వచ్చేసి రాబర్ట్ కే. ఈ నావెల్లో వచ్చేసి ఈ పాండమోనియం అనే వర్డ్ విన్నాను నేను. పాండమోనియం అనే వర్డ్ ఈ నావెల్లో ఉంది. ఈ పాండమోనియం అనే వర్డ్ అక్కడి నుంచి నేను గుర్తుపెట్టుకున్నాను. ఓకేనా, అక్కడ ఎలా వచ్చిందంటే చూడండి, సినారియో చెప్తాను. అక్కడ ఏంటి అంటే ఒక హాస్పిటల్ అనేది ఉంది. ఓకేనా, ఇలాగ ఒక హాస్పిటల్ అనేది ఉంది. ఆ హాస్పిటల్లో ఏంటంటే మెయిన్ క్యారెక్టర్ ఒక లేడీ అనేది ఒక మెయిన్ క్యారెక్టర్. అందులో ఆవిడ ఏం చేసిందంటే మార్నింగ్ 6కో 7కో ఎంటర్ అయింది. అప్పుడు ఏంటంటే హాస్పిటల్ అనేది చాలా రష్గా ఉంది, చాలా ఫుల్ రష్గా ఉంది. అంటే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా ఉంది. సో ఆ సిచ్యువేషన్లో ఆమె ఆ సిచ్యువేషన్ అంటే ఒక హాస్పిటల్ అనేది ఎలా ఉంది అంటే పాండమోనియంలో ఉంది అని ఎక్స్ప్లెయిన్ చేసింది. ఓకేనా, ఇలా ఏంటంటే మీరు ఎప్పుడైనా కూడా మీరు నావెల్స్ కావచ్చు వేరేవి ఏదైనా చదివారనుకోండి మీకు అవి లింక్డ్గా గుర్తుంటాయి. సో ఇక్కడ నుంచి నేనేం చెప్పొచ్చు, పాండమోనియం అంటే చాలా గజిబిజిగా ఉండడం. గజిబిజిగా ఉండడం అంటే ఏంటి? కేయాస్. సో పాండమోనియంకి ఆన్సర్ ఏంటి? కేయాస్. కరెక్ట్ అండి. పాండమోనియంకి ఆన్సర్ ఏంటి? కేయాస్. పాండమోనియంకి ఆన్సర్ ఏంటి? కేయాస్. సో సో గ్రాఫిటీ అంటే ఏంటి? మనం ఆరెంజ్ సినిమాలో చూసాం, రామ్ చరణ్ గోడల పైన రాస్తూ ఉంటాడు. కానీ దాన్ని గ్రాఫిటీ అంటారు. దీని తర్వాత పానిక్ అంటే భయపడడం. ఓకేనా, పానిక్ అంటే భయపడడం. ఇక పాండర్ అనేది మీరు సెర్చ్ చేయండి ఒకసారి. ఓకేనా, మీరు ఏం చేస్తారంటే పాండర్ అనేది సెర్చ్ చేయండి. నాకు తెలిసినంత వరకు పాండర్ అనేది ఇల్లిసిట్ రిలేషన్షిప్. ఓకేనా, అక్రమ సంబంధం అంటారు కదా, అలాంటిది ఒక వస్తుంది. పాండర్ సెర్చ్ చేయండి ఒకసారి మీరు. ఓకేనా, నెక్స్ట్ 8th వర్డ్ చూద్దాం. 8th వర్డ్ చూడండి, ఇది కూడా మంచి వర్డ్, లెథార్జిక్. 8th వర్డ్ ఏంటి? లెథార్జిక్ కి ఆన్సర్ ఇన్యాక్టివ్నా, ఇలేటెడా, థ్రిల్డా, జాయిన్సా? ఇన్యాక్టివ్నా, ఇలేటెడా, థ్రిల్డా, జాయిన్సా? నేను మీకు మార్నింగ్ వర్డ్స్ ఏంటి వొకాబులరీ వీడియోలో మనం చెప్పాం. లెథార్జిక్ కాకుండా ఒక వర్డ్ చెప్పాం. ఓకేనా, ఒక వర్డ్ స్లగిష్ అనే వర్డ్ అందులో డిస్కస్ చేసాం. స్లగిష్ అంటే ఏంటి? ఎవరైనా కూడా స్లోగా వెళ్ళడం. అలాగే లెథార్జిక్ అనేది కూడా అలాగే వస్తుంది. ఓకేనా, లెథార్జిక్ అనేది కూడా అలాగే వస్తుంది. సో లెథార్జిక్ అంటే స్లగిష్ అంటే ఎవరైనా కూడా స్లగిష్ అంటే చాలా స్లోగా పనిచేస్తున్నాడని అర్థం. సో స్లోగా పని చేస్తున్నాడంటే వాడు యాక్టివ్గా ఉన్నాడా ఇన్యాక్టివ్గా ఉన్నాడా? వాడు ఇన్యాక్టివ్గా ఉన్నాడు. కరెక్ట్ ఆన్సర్స్ అందరూ ఇచ్చేసారు. వాడు ఏంటి? ఇన్యాక్టివ్గా ఉన్నాడు. సో ఇన్యాక్టివ్గా ఉన్నాడు. దీని తర్వాత ఇలేటెడ్ అంటే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఓకేనా, ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. థ్రిల్డ్ అంటే థ్రిల్ అవ్వడం. జాయిన్స్ అంటే టు షేక్ ఎస్పెషలీ బై రఫ్ రైడింగ్ ఆర్ డ్రైవింగ్. అంటే డ్రైవ్ చేస్తున్నప్పుడు లేదా ఏదైనా హార్స్ చేస్తున్నప్పుడు ఎవరైనా షేక్ అయితే దాన్ని ఏమంటారు? జాయిన్స్ అంటారు. థ్రిల్ అవ్వడం అంటే ఆశ్చర్యపోవడం. ఓకేనా, థ్రిల్ అవ్వడం అంటే ఆశ్చర్యపోవడం. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ వర్డ్స్కి వెళ్దాం. నెక్స్ట్ వర్డ్ ఏంటి? 9th వర్డ్ అక్వైర్ అంటే చెప్పండి, నాకు తొందరగా ఆన్సర్ ఇవ్వాలి. అక్వైర్ రెలింక్విషా, ప్రొక్యూరా, లూజా, రెనౌన్సా? రైట్, జుబైర్, మౌసినా ఆన్సర్స్ ఇస్తున్నారు. మౌసినా, జుబైర్, వంశీ. ఇంకా ఆన్సర్స్ ఇవ్వాలి. అమార్త్య, చందు. ఇంకా అక్వైర్ అంటే ఏంటి? అక్వైర్ అంటే తీసుకోవడం, తెచ్చుకోవడం, అదే కదా. అక్వైర్ అంటే తెచ్చుకోవడం అనే అర్థం. అక్వైర్ అంటే ఏంటి? తెచ్చుకోవడం అనే అర్థం. అక్వైర్ అంటే తెచ్చుకోవడం అని అర్థం. సో తెచ్చుకోవడం అనేది ఇక్కడ ఏది చూపిస్తోంది? తెచ్చుకోవడం. ప్రొక్యూర్ అంటే కూడా తెచ్చుకోవడమే.
ప్రొక్యూర్ అంటే కూడా తెచ్చుకోవడం. అలాగే ఇప్పుడు చూడండి, రెనౌన్స్, లూజు, రిలింక్విష్. రెనౌన్స్ అంటే ఒకదాన్ని త్యాగం చేసేయడం, ఓకేనా, రెనౌన్స్డ్. లూజ్ అంటే వదులుకోవడం. ఇక రిలింక్విష్ అంటే చూద్దాం. రిలింక్విష్ రిలింక్విష్ అన్నా కూడా టు గివ్ అప్, టు అబాండన్, టు గివ్ అప్ స్లాష్ అబాండన్, వదిలేయడం, అబాండన్ చేసేయడం, ఓకేనా. రినౌన్స్ అన్నా కూడా వదిలేయడం, లూజ్ అన్నా కూడా వదిలేయడం, ఓకేనా. సో అక్వైర్ అంటే ప్రొక్యూర్, తెచ్చుకోవడం. నెక్స్ట్ 10th వర్డ్ చూద్దాం. ఆల్ట్రూయిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను మీకు. ఆల్ట్రూయిస్ట్ అనేది 1 words లో డిస్కస్ చేసాం మనం. ఆల్ట్రూయిస్ట్, ఆల్ ట్రూ, అందరూ ట్రూ అని నమ్మేవాడు. ఆల్ట్రూయిస్ట్ అంటే హాస్టైలా, అవుట్డేటెడా, సెల్ఫిషా, ఫిలాంథ్రోపికా. సో ఇక్కడ మోసినా గారు ఆన్సర్ ఇచ్చేశారు. ఇంకా అండి, ఆల్ట్రూయిస్ట్ అంటే ఎవరు? ఆల్ట్రూయిస్ట్ అంటే పర్సన్, అంటే అందరూ నిజమే చెప్తారు అని చెప్పి నమ్మేవాడు. శ్రీమణి గారు ఆన్సర్ ఇచ్చేశారు. రైట్. పర్సన్ హూ డస్ ఇన్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్. ఆల్ట్రూయిస్ట్ అంటే కరెక్టే. ఇక్కడ సినోనిమ్ ఏముంది మీనింగ్? ఇక్కడ ప్రణతి గారు చెక్ చేయాలి మనము ఆన్సర్. రైట్, ఇక్కడ సినోనిమ్ ఏముంది? ఆల్ట్రూయిస్ట్ అంటే అందరూ మంచిగా ఉండాలి లేదా అందరినీ హెల్ప్ చేసేవాడు. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఏంటి? ఫిల్ అంటే లవ్. ఆంథ్రోప్ అంటే మ్యాన్ లేదా మ్యాన్ కైండ్ అని చెప్పొచ్చు ఇక్కడ, ఓకేనా. వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్. ఫిలాంథ్రోపిక్ అంటే వన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, అంటే మనుషులని ప్రేమించేవాడు. అంటే మనుషులను ప్రేమిస్తున్నాడు అంటే వాడు హెల్ప్ చేస్తాడనే కదా. ఆల్ట్రూయిస్ట్ అంటే ఫిలాంథ్రోపిక్. అంటే ఆల్ట్రూయిస్ట్ అంటే వేరే వాళ్ళకి హెల్ప్ చేశాడు. అలాగే మనుషులను ప్రేమిస్తున్నాడు అంటే ఇతను కూడా హెల్ప్ చేస్తాడు. సో సెల్ఫిషా? ఒకరు స్వార్థంగా ఉంటే హెల్ప్ చేస్తారా? కాదు. అవుట్డేటెడ్ గా ఉంటే హెల్ప్ చేస్తారా? కాదు. హాస్టైల్ అంటే ఏంటి? హాస్టైల్ అంటే ఏమొస్తుంది? హాస్టైల్ తెలుసా ఎవరికైనా? హాస్టైల్ అంటే నాట్ ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీగా ఉండకపోవడం, ఓకేనా. ఫ్రెండ్లీగా ఉండకపోవడం, అగ్రెసివ్ గా ఉండడం అని చెప్పేసి హాస్టైల్, ఓకేనా. ఇవి ఆన్సర్స్ అనేవి అవుతాయి. నెక్స్ట్ 11th వన్ చూద్దాం. 11th వన్ చూడండి. స్పొరాడిక్ అనేది మనకు ఒక ఇడియం ఉంది. ఏంటది అంటే బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ తో లింక్ చేసుకోవచ్చు దీన్ని. సో ఇప్పుడు మీకు గనక ఫిట్స్ అండ్ స్టార్ట్స్ గనక ఈ ఇడియం యొక్క మీనింగ్ తెలిస్తే ఇక్కడ మీరు ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు అప్పుడే. ఇక్కడ జుబైర్, ప్రణతి, ఇంకా స్పొరాడిక్, ఏదైనా ఒకటి స్పొరాడిక్ గా జరుగుతోందంట. స్పొరాడిక్ గా జరుగుతోంది. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అంటే ఏంటండి? ఫిట్స్ అండ్ స్టార్ట్ అంటే ఏంటి మనకు తెలుసు. ఫిట్స్ అండ్ స్టార్ట్ అంటే రిప్లై ఇవ్వండి. బై ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇడియం. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ ఇడియం కి ఆన్సర్ ఏంటి చెప్పాం, మనం డిస్కస్ చేసాం. ఫిట్స్ అండ్ స్టార్ట్స్ అనే ఇడియం కి ఆన్సర్ ఏంటి? ఫిట్స్ అండ్ స్టార్ట్స్ కి స్టార్ట్ అండ్ స్టాప్. ఇర్రెగ్యులర్, కరెక్ట్. ఇర్రెగ్యులర్, స్టాప్ అవుతుంది. ఇర్రెగ్యులర్ గా ఏదైనా జరిగితే. ఇప్పుడు స్పొరాడిక్ అన్నా కూడా ఇర్రెగ్యులర్ గా జరగడం, ఓకేనా. ఇప్పుడు ఇర్రెగ్యులర్ కి సినోనిమ్ ఏంటి అంటే అకేషనల్. ఏదైనా ఒకటి అకేషనల్ గా జరుగుతుంది అంటే అప్పుడప్పుడు జరుగుతోంది, అకేషనలీ జరుగుతుంది, ఓకేనా. మనకి అకేషన్స్ ఎప్పుడు వస్తాయి? ఫంక్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి? చాలా ఇర్రెగ్యులర్ గా వస్తాయి, ఎప్పుడో ఒకసారి వస్తాయి. సో అకేషనల్ అంటే ఇర్రెగ్యులర్ అని అర్థం. సో స్పొరాడిక్ అనేది ఏంటి? అకేషనల్, ఓకేనా. స్పొరాడిక్ అంటే అకేషనల్. ఇప్పుడు ది స్టాగ్నెంట్ అంటే ఏంటి? ఒక చోట నిలిచిపోవడం. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వాటర్ అనేది ఉంది, అవి ఏమైపోయాయి? కాలువలో నిలిచిపోయాయి. అప్పుడు ఏం చెప్పొచ్చు? స్టాగ్నెంట్ వాటర్ అని చెప్పొచ్చు, ఓకేనా. స్టాగ్నెంట్ వాటర్. ఇప్పుడు ఈ రెండు వర్డ్స్ అనేవి మీరు సెర్చ్ చేయండి. వ్రిల్లింగ్, ఎపిడర్మిక్, ఇవి రెండు మీరు సెర్చ్ చేసి వీటి యొక్క మీనింగ్స్ అనేవి రాయండి, ఓకేనా. నేను కావాలంటే మీకు ఎక్కడ ఈ మీనింగ్స్ అనేవి సెర్చ్ చేయాలనేది మీకు యాప్ అనేది కూడా నేను పెడతాను. ఆ యాప్ లోంచి సెర్చ్ చేయండి, క్లియరా. నెక్స్ట్ 12th వన్ చూడండి. 12th వన్ ఎటర్నల్ లవ్. మదర్స్ లవ్ ఈజ్ ఎటర్నల్ లవ్. సో ఇక్కడ జుబైర్, శ్రీమణి, అమార్త్య, చందు, లిఖిత,
మౌసినా, అందరు ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు. రమణ, ఎటర్నల్ లవ్, మదర్స్ లవ్ ఈజ్ ఎటర్నల్. వంశీ, రైట్. ప్రణతి, సో ఎటర్నల్ అంటే ఏంటి? ఫర్ ఎవర్, ఎప్పటికీ, ఎప్పటికీ. సో మిగతా 3 ఉన్నాయి కదా, మిగతా 3 ఏంటి అంటే షార్ట్ పీరియడ్ కోసం. టెంపరీ అన్న షార్ట్ టర్మ్ అన్న కొంచెం పీరియడే. టైం బీయింగ్ అంటే టైం బీయింగ్ కోసం, సో షార్ట్ పీరియడ్ కోసం. సో ఎటర్నల్ అంటే ఫర్ ఎవర్. 13th వర్డ్ చూద్దాం. ఎనార్మస్. ఎనార్మస్ అంటే ఏంటి? ఎనార్మస్. రైట్. జుబేర్ ఆన్సర్ వంశీ. రైట్, ఇక్కడ వంశీ, జుబేర్, చందు, మోసినా ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు. ఎనార్మస్ గా, ఏదైనా ఒకటి ఎనార్మస్ గా ఉందంట. ఎనార్మస్ గా ఉంది. వన్ థింగ్ ఈజ్ ఎనార్మస్. ఏదైనా ఒకటి ఎనార్మస్ గా ఉంది. ఎనార్మస్ అంటే ఎనార్మస్ అంటే ఇమ్మెన్స్, చాలా. ఓకేనా? ఎనార్మస్ గా ఉండడం అంటే చాలా హెవీగా ఉండడం, చాలా వెయిట్ గా ఉండడం అది. సో ఇప్పుడు చూడండి, పెట్టి మనం ఇది ఏంటంటే పెట్టి ఎక్స్పెన్సెస్ అని చెప్తాం. PETTY. పెట్టి ఎక్స్పెన్సెస్ అంటే చిల్లర ఖర్చులు. పెట్టి అంటే స్మాల్. ఓకేనా? పెట్టి అంటే స్మాల్. ఇక ట్రైవల్ అనేది కూడా స్మాల్. వేర్ హౌస్ అంటే వేర్ గూడ్స్ ఆర్ స్టోర్డ్. ఓకేనా? పెట్టి, ట్రైవల్ ఇవి రెండు ఏంటంటే స్మాల్ కి చెప్పొచ్చు. సో పెట్టి, ట్రైవల్ ఇవి రెండు ఏమైతే ఆపోజిట్. ఎనార్మస్ కి మీనింగ్ ఏంటి? ఇమ్మెన్స్. ఓకేనా? నెక్స్ట్ 14th వర్డ్ చూడండి. ఇన్ఎవిటబుల్ కి మీనింగ్ ఏంటి? ఇన్ఎవిటబుల్ కి మీనింగ్ ఏంటి? ఇన్ఎవిటబుల్ అంటే సిగ్నిఫికెంటా? రైట్, మోసినా గారు ఆన్సర్ ఇస్తున్నారు. అన్అవాయిడబులా, క్రూషియలా, అన్డినయబులా? ఇన్ఎవిటబుల్ అంటే సో ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు మోసినా, చందు, జుబేర్, ప్రణతి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక స్టేట్మెంట్ అంటే రైట్, కోవిడ్ థర్డ్ వేవ్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఓకేనా? కోవిడ్ థర్డ్ వేవ్ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంటే అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ అంటే కోవిడ్ యొక్క థర్డ్ వేవ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే దాన్ని మనం ఏం చేయలేము, అవాయిడ్ చేయలేము. సో దట్ ఇట్ కెనాట్ బి అవాయిడెడ్. ఇన్ఎవిటబుల్ అంటే దట్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్ అంటే ఓకేనా, దాన్ని అవాయిడ్ చేయలేం. సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెంట్. ఏంటి? ఇంపార్టెంట్. క్రూషియల్ అన్నా కూడా ఇంపార్టెంట్. అలాగే వైటల్ ఆర్గాన్ లేదా వైటల్ ఇన్ఫర్మేషన్ అన్నా కూడా ఇంపార్టెంట్. దాని తర్వాత అన్డినయబుల్ అంటే డినై చేయలేము. ఓకేనా? డినై చేయలేము అంటే డినై కాదనలేము. ఓకేనా? డినై అనేది చేయలేము. సో అన్డినయబుల్. సో ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. నెక్స్ట్ 15th వన్ చూద్దాం. 15th వన్ జెన్యున్. దీన్ని ఏంటంటే జెన్యున్ ప్రొనౌన్సియేషన్ వేరే విధంగా ఉంటుంది. మీరు ప్రొనౌన్సియేషన్ పైన అంత ఫోకస్ పెట్టద్దు. ఓకేనా? ఇక్కడ మీనింగ్ అనేది కావాలి. జెన్యున్ అంటే కన్సర్నా, లోకలా, ఆథెంటికా, క్లవరా? ఇక్కడ ఆన్సర్స్ ఇచ్చేస్తున్నారు అప్పుడే. రైట్, ఇక్కడ మోసినా, జుబేర్, చందు, వంశీ, లిఖిత. ఇంకా అండి జెన్యున్, ఏదైనా ఒక వస్తువు జెన్యున్ గా ఉంది అంటే జెన్యున్ అంటే ఏంటి? జెన్యున్ అంటే ఆథెంటిక్. ఓకేనా? జెన్యున్ అంటే ఆథెంటిక్ అంటే ఒరిజినలా కాదా, లేదా మీరు ఒరిజినల్ గా తయారు చేశారా లేదా. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బైక్ యొక్క స్పేర్ పార్ట్స్ కి కొనాలనుకోండి. మీరు స్పేర్ పార్ట్స్ షాప్ అన్న దగ్గరికి వెళ్ళి అతను మీకు 2 ఆఫర్స్ ఇస్తారు. జెన్యున్ కావాలా లేదా లోకల్ కావాలా? ఓకేనా? జెన్యున్ పార్ట్స్ కావాలా లేదా లోకల్ పార్ట్స్ కావాలా? లోకల్ పార్ట్స్ అంటే ఏదైనా చైనా కంపెనీ పార్ట్స్ ఇస్తాడు. జెన్యున్ పార్ట్స్ అంటే ఆ కంపెనీ, ఇప్పుడు ఫర్ సపోజ్ బజాజ్ యొక్క బైక్ ఉంది, ఆ బైక్ యొక్క పార్ట్స్ అనేవి కావాలనుకోండి. సో మీరు ఏం అడగాలి? జెన్యున్ పార్ట్స్ కావాలి అనాలి. లేదా ఏదైనా ఓకే అంటే లోకల్ పార్ట్స్. సో జెన్యున్ అంటే ఆథెంటిక్, ఒరిజినల్ అని చెప్పేసి. నెక్స్ట్ 16th వర్డ్ చూద్దాం. 16th వన్ రైట్, ఇది కూడా మంచి వర్డ్. ఆస్ట్రసైజ్ అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, అన్ని ఎగ్జానరేట్, ఎక్స్కవేట్, ఎక్స్ట్రాడైట్, ఇవాక్యుయేట్ అన్ని ఎక్స్తోనే ఈతోనే స్టార్ట్ అవుతున్నాయి. సో ఆస్ట్రసైజ్ అంటే ఏంటి? ఇప్పుడు చూడండి నేను చెప్తాను. ఇప్పుడు దీనికి మీనింగ్ ఏంటో ఒక్కసారి వినండి. సో ఆస్ట్రసైజ్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు మగధీర మూవీ కనుక చూస్తే అందులో రామ్ చరణ్ విలన్ ఏం చేస్తాడు? ఆ వాళ్ళ కింగ్డమ్ లోంచి
అతన్ని పంపించేస్తారు. ఓకేనా, అతను ఏం చేస్తారు, బహిష్కరిస్తాడు. ఓకేనా, బహిష్కరిస్తాడు, రాజ్య బహిష్కరణ అని చెప్పి బహిష్కరిస్తాడు. సో ఆస్ట్రసైజ్ అంటే బహిష్కరించడం. ఓకేనా, ఆస్ట్రసైజ్ అంటే ఏంటి, బహిష్కరించడం. సో సో ఇప్పుడు బహిష్కరించడం తెలిసింది. ఇప్పుడు ఈ వీటిలో ఏముంది ఆన్సర్, వీటిలో ఏమొస్తుంది ఆన్సర్, ఆస్ట్రసైజ్ అంటే. ఆస్ట్రసైజ్ అంటే ఇప్పుడు ఇవాక్యుయేటా, ఇవాక్యుయేట్ అంటే ఏంటి, వదిలి వెళ్ళిపోవడం, టు లీవ్. ఓకేనా, టు లీవ్. ఇవాక్యుయేట్ అంటే టు వదిలి వెళ్ళిపోవడం. నెక్స్ట్ ఎక్స్కవేట్. ఎక్స్కవేట్ మీరు విన్నారా ఎప్పుడైనా కూడా, హరప్ప లేదా మొహంజదారో వాటిని ఏం చేస్తారు, ఎక్స్కవేట్ చేస్తారు, అంటే వాటిని తవ్వుతారు. ఓకేనా, టు డిగ్ అండ్ ఫైండ్, టు డిగ్ అండ్ ఫైండ్, టు డిగ్ అండ్ ఫైండ్. ఏదైనా కూడా మనం తవ్వి గనక దాన్ని కనుక్కుంటే ఏం చెప్తాము, దాన్ని టు ఎక్స్కవేట్ అంటాం. మనము ఏవైనా కూడా పురాతన వస్తువులు అవి ఇదిగా ఉంటే దాన్ని ఏం చేస్తాము, తవ్వి బయటికి తీస్తాం. సో నెక్స్ట్ ఎగ్జానరేట్ అంటే, ఎగ్జానరేట్ అంటే ఏంటి, టు లీవ్. ఓకేనా, ఇప్పుడు చూడండి మనము ఎగ్జానరేట్ అనే వర్డ్ ఏంటి అంటే, మనం ఒక వర్డ్ ఆల్రెడీ విన్నాం, దీనికి సంబంధించిన వర్డే విన్నాం. ఏంటి ఆ వర్డ్ అంటే, ఎగ్జానరేట్ కి వర్డ్ ఏంటి అంటే చూడండి, ఎగ్జానరేట్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు కల్ప్ విన్నాం కదా, మా వర్డ్ కల్ప్ విన్నాం. సో ఎగ్జానరేట్ అంటే ఎక్స్కల్పేట్. ఎగ్జానరేట్ అంటే ఎక్స్కల్పేట్. ఎక్స్కల్పేట్ అంటే ఏంటి, ఎక్స్కల్పేట్ అంటే ఏంటండి, ఎక్స్ అంటే ఎగ్జిట్, అంటే టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ బ్లేమ్, టు ఫ్రీ సమ్వన్, టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ బ్లేమ్, టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్ బ్లేమ్ అంటే ఒకరిని నింద నుంచి తొలగించడం. సో ఎగ్జానరేట్ అంటే టు ఫ్రీ సమ్వన్ ఫ్రమ్. సో ఇంకా లాస్ట్ మిగిలింది ఏంటి, ఎక్స్ట్రాడైట్. ఎక్స్ట్రాడైట్ అనేది మన యొక్క ఆన్సర్. సో ఎక్స్ట్రాడైట్ అంటే ఏంటి, బహిష్కరించడం, బ్యానిష్ చేయడం, వాళ్ళని వదిలి వెళ్ళిపోవని చెప్పడం. సో ఆస్ట్రసైజ్, ఎక్స్ట్రాడైట్, ఆస్ట్రసైజ్, ఎక్స్ట్రాడైట్. క్లియరా, ఆస్ట్రసైజ్, ఎక్స్ట్రాడైట్. ఓకేనా, ఎక్స్ట్రాడైట్ అంటే టు రిమూవ్ ఎ పర్సన్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ బై లీగల్ ప్రాసెస్. ఓకేనా, అతన్ని ఈ స్టేట్ నుంచి బహిష్కరించి వేరే స్టేట్ కి పంపిస్తున్నారు. సో దాన్ని ఏమంటారు, ఎక్స్ట్రాడైట్. ఈ ఎక్స్ట్రాడైట్ అనే వర్డ్ ఏంటి అంటే ఎక్కువగా క్రిమినల్స్ కి యూజ్ చేస్తారు, క్రిమినల్స్ కి యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ విజయ్ మాల్యా కావచ్చు, నీరవ్ మోదీ కావచ్చు, వీళ్ళంతా ఎక్కడ ఉన్నారు, యూకేలో ఉన్నారు. యూకేలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే వాళ్ళని మనము ఎక్స్ట్రాడైట్ చేయాలి, లేదా వాళ్ళు ఎక్స్ట్రాడైట్ చేయాలి. అలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ 17th వర్డ్ చూద్దాం. 17th వర్డ్ చరిష్మా లేదా కరిష్మా. చెరిష్మా అంటారు దీన్ని, చెరిష్మా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, హిజ్ చెరిష్మా ఈజ్ వెరీ గుడ్ అంటే అతని యొక్క చెరిష్మా. ఓకేనా, అతని ఫేస్ కావచ్చు, ఓకేనా అతని హెయిర్ కావచ్చు, అతని యొక్క లుక్స్ కావచ్చు, అది చాలా చెరిష్మాగా ఉంది. సో చెరిష్మా అంటే ఏంటి, చెరిష్మా అంటే అతని యొక్క చార్మ్. ఓకేనా, చెరిష్మా అంటే అతని యొక్క చార్మ్. అంటే కొంతమంది ఉంటారన్నమాట గాడ్ గిఫ్టెడ్, వాళ్ళు ఏంటంటే చాలా అందంగా ఉంటారు, దాంతో పాటు వాళ్ళు చార్మింగ్ గా ఉంటారు. ఓకేనా, చార్మింగ్ గా ఉంటారు. చెరిష్మా అంటే చార్మ్, అందంగా ఉండడం, దాంతో పాటు వెల్ బిహేవ్ చేయడం అలా వస్తుంది. చెరిష్మా అంటే ఏంటి, చార్మ్. క్యారెక్టర్ అంటే మన క్యారెక్టర్, ఫేమ్ అంటే మన యొక్క ఫేమ్, పవర్ అంటే మనలో ఉండే పవర్, మన పవర్ కావచ్చు. సో చెరిష్మా అంటే ఏంటి, చార్మ్. నెక్స్ట్ 18th వర్డ్ చూడండి, టిరేడ్ ఆన్సర్ చెప్పాలి. టిరేడ్ మనం డిస్కస్ చేసాం ఇది. టిరేడ్ అంటే ఏంటి, టిరేడ్ అంటే మీనింగ్ చెప్పండి నాకు చాలు. టిరేడ్ అంటే మీనింగ్ చెప్పండి. టిరేడ్ మనం డిస్కస్ చేసాం. టిరేడ్ అంటే ఎక్కడ డిస్కస్ చేసామని చెప్పాలి మీరు. టిరేడ్ అంటే రైట్, ఇక్కడ రైట్ ట్రై చేయండి. టిరేడ్ అంటే ఏంటి, టిరేడ్ మనం డిస్కస్ చేసాం. టిరేడ్ గురించి, టిరేడ్ అనే వర్డే డిస్కస్ చేసాం, ఆ వర్డ్స్ అన్నిట్లో డిస్కస్ చేసాం. టిరేడ్
రైట్. టిరేడ్ అంటే కాన్ఫ్లిక్ట్. ఆ వర్డ్ లో మనము అది డిస్కస్ చేసాం. టిరేడ్ అంటే ఏంటి అంటే ఓకేనా, టిరేడ్ అంటే ఏంటి అంటే షౌట్ చేయడం. ఓకేనా, వైలెంట్ గా స్పీచ్ ఇవ్వడం, షౌట్ చేయడం. ఇప్పుడు చూడండి ఆప్షన్ చూద్దాం. ట్రేడ్, ట్రేడ్ అంటే ట్రేడ్ చేయడం, అంటే వ్యాపారం చేయడం, ఇది కాదు, ఇది తప్పు. నెక్స్ట్ ప్రైజ్, ప్రైజ్ అంటే పొగడడం, ఇది కూడా తప్పు. అప్లాజ్, అప్లాజ్ అన్నా ప్రైజ్ చేయడం. ఇక లాస్ట్ మిగిలింది ఏంటి, ర్యాంట్, ర్యాంటే ఆన్సర్. సో టిరేడ్ అంటే, టిరేడ్ యొక్క సినోనిమ్ ఏంటి, ర్యాంట్. ర్యాంట్ అంటే ఏంటి, టు స్పీక్ ఆర్ షౌట్ అంటే లెంత్ ఇన్ అన్ అన్కంట్రోలబుల్ యాంగల్. అంటే ఎప్పుడైనా కూడా టిరేడ్ అంటే షౌట్ చేయడం, షౌట్ చేయడం, అది కూడా యాంగ్రీలీ, షౌట్ యాంగ్రీలీ, యాంగ్రీగా షౌట్ చేసే దాన్ని టిరేడ్ అంటారు. అలాగే ర్యాంట్ అనేది కూడా దీనికి సినానిమ్ అనేది అవుతుంది. ఓకేనా, ర్యాంట్ అనేది కూడా సినానిమ్. నెక్స్ట్ 19th వర్డ్ చూద్దాం. అమీలియోరేట్, అమీలియోరేట్, అమీలియోరేట్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి, అమీలియోరేట్. అమీలియోరేట్ అంటే అపీజా, ఇంప్రూవా, హ్యూమిలియేటా, మేక్ యూజా. అమీలియోరేట్ అంటే, అమీలియోరేట్ అంటే, అమీలియోరేట్, అమీలియోరేట్ అంటే, అమీలియోరేట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏంటంటే మన కంపెనీ అనేది లాసెస్ లో జరుగుతోంది. దీని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత మన కంపెనీ అనేది అమీలియోరేట్ అవుతుంది. ఇలాగా అమీలియోరేట్, ఇలాగా మెల్లిమెల్లిగా కొంచెం కొంచెం ఇలాగా అవుతుంది. సో అమీలియోరేట్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ అనేది లాసెస్ లో ఇలా ఉంది, ఇప్పుడు కొంచెం కొంచెం ఏమైంది, ఇది కొంచెం కొంచెము పైకి వెళ్తుంది. అంటే ఏమవుతుంది, ఇది ఇంప్రూవ్ అవుతుంది. సో అమీలియోరేట్ అంటే టు ఇంప్రూవ్, టు ఇంప్రూవ్. అపీజ్, ఓకేనా. హ్యూమిలియేట్ అంటే హ్యూమిలియేట్ చేయడం, అంటే వాళ్ళని క్రిటిసైజ్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం. ఓకేనా, అది. మేక్ ఎక్స్క్యూజ్ అంటే వాళ్ళకి ఎక్స్క్యూజ్ చెప్పడం. దాని తర్వాత అపీజ్ అంటే, అపీజ్, అపీజ్ అంటే టు మేక్ కామ్, లేదా వాళ్ళని క్వైట్ గా కూర్చోబెట్టడం. టు కామ్ అంటే కామ్ గా కూర్చోబెట్టడం, లేదా వాళ్ళతో పీస్ కి రావడం. ఓకేనా, ఒక పీస్ కి రావడం లేదా కామ్ గా కూర్చోవడం. నెక్స్ట్ ఇక 20th వర్డ్ చూద్దాం. 20th వర్డ్ అబాండన్, అబాండన్, అబాండన్ అంటే, అబాండన్ అంటే ఏంటి, తొందర చెప్పాలి అందరు ఆన్సర్స్. అబాండన్ అంటే, అబాండన్ అంటే ఏంటి, రమణ, వంశీ. అబాండన్, అబాండన్ అంటే వదిలి వెళ్ళిపోవడం, విన్నాం కదా మనం, వదిలి వెళ్ళిపోవడం. రైట్. మేరీ, జుబైర్. ఇంకా అండి, జుబైర్. ఇంకా అండి, అబాండన్ అంటే, అబాండన్ అంటే ఏంటి, అబాండన్ అంటే ఏంటి, అబాండన్, అబాండన్ ఎక్స్క్యూజ్ చేయడమా, అర్జించుకోవడమా, రిస్కా, కాదు. అబాండన్ అంటే వదిలి వెళ్ళిపోవడం. సో ఫర్సేక్, అబాండన్ అంటే ఏంటి, ఫర్సేక్, ఫర్సేక్ చేయడం, ఫర్సేక్ అనేది చేయడం. అబాండన్ అంటే ఏంటి, ఫర్సేక్ చేయడం, వదిలేయడం. ఓకేనా, అబాండన్ అంటే ఫర్సేక్ చేయడం, వదిలేయడం. ఓకేనా. నెక్స్ట్ 21st వర్డ్ చూద్దాం. 21st చూడండి. 21st ఏంటంటే మర్క్యూరియల్, మర్క్యూరియల్, మర్క్యూరియల్. మర్క్యూరీ అనేది ఎలా ఉంటుంది, మర్క్యూరీ అనేది ఎలా ఉంటుంది, మర్క్యూరీ అనేది మీరు ఒక కోల్డ్ వాటర్ లో కనుక వేస్తే, కోల్డ్ వాటర్ లో కనుక వేస్తే అది సాలిడ్ గా అయిపోతుంది. అలాగే కొంచెం మీరు హ్యాండ్ లో కనుక తీసుకుంటే, రూమ్ టెంపరేచర్ తీసుకుంటే అది లిక్విడ్ గా అయిపోతుంది. సో మర్క్యూరీ ఏమవుతుంది, సాలిడ్ నుంచి లిక్విడ్ అవుతుంది, సాలిడ్ నుంచి లిక్విడ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. సో మర్క్యూరియల్ అంటే, మర్క్యూరియల్ అంటే ఏంటి, చేంజబుల్. మర్క్యూరియల్ అంటే ఏంటి, చేంజబుల్. ఫర్గెట్ఫుల్ కాదు, కెమికల్ కాదు, వెదర్ కాదు. ఫర్గెట్ఫుల్ కాదు, కెమికల్ కాదు, వెదర్ కాదు. ఓకేనా, మర్క్యూరియల్ అంటే ఏంటి, చేంజబుల్. ఇప్పుడు మీకు ఒక చిన్న క్వశ్చన్ చూడండి. ఇప్పుడు వెదర్, క్లైమేట్ రెండు వర్డ్స్ విన్నారు, వెదర్, క్లైమేట్ అనేది విన్నారు. సో వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి చెప్పండి నాకు. వెదర్ అంటే ఏంటి, వెదర్, డబ్ల్యూ, వెదర్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి, క్లైమేట్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసా ఎప్పుడైనా, ఎప్పుడైనా ఆలోచించారా. వెదర్, క్లైమేట్ ఇవి రెండు ఉన్నాయి. ఓకేనా, వెదర్ కి క్లైమేట్ కి మధ్య డిఫరెన్స్ అనేది ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వెదర్ అండ్ క్లైమేట్, వెదర్ కి క్లైమేట్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి. రైట్, ఒకరు చెప్తున్నారు. రైట్, చూడండి. వెదర్ అంటే, వెదర్ అంటే ఓకేనా, వెదర్ అంటే ఏంటి, ఒక డే అంటే ఆ రోజు, ఆ రోజు
ఆ రోజు ఏంటి అంటే టెంపరేచర్ ఎలా ఉంది, ఆ రోజు ఏంటంటే మన అట్మాస్ఫియర్ ఎలా ఉంది చెప్పడం. అలాగే క్లైమేట్ అనేది ఏంటి అంటే 1 మంత్ లేదా 1 ఇయర్ లేదా 1 వీక్ యొక్క కంపైల్డ్ డేటా. ఓకేనా? క్లైమేట్ అంటే వెదర్స్ అంటే 7 డేస్ లేదా 1 మంత్ లేదా 1 ఇయర్ లేదా ఒక 10 ఇయర్స్ యొక్క కంపైలేషన్. ఓకేనా? దాన్నేమంటారు? క్లైమేట్ అంటారు. సో ఓకేనా? వెదర్ అంటే డైలీ వచ్చేది. క్లైమేట్ అంటే మంత్లీ ఒకసారో, ఇయర్లీ ఒకసారో, వీక్లీ ఒకసారో చెప్తాం. అలాగా వెదర్ ఈజ్ స్మాలర్ దాన్ క్లైమేట్. క్లైమేట్ అనేది పెద్దది, వెదర్ అంటే చిన్నది. వెదర్ అంటే డే టు డే వెదర్. మీరు కావాలంటే మీ మొబైల్‌లో గనుక తీసి చూస్తే మీకు వెదర్ అనే ఉంటుంది గానీ క్లైమేట్ అనేది ఉండదు. ఏముంటుంది? వెదర్ అనే ఉంటుంది. ఓకేనా? వెదర్. రైట్. చూడండి 22nd వర్డ్. 22nd వర్డ్ ఏమంటున్నారు చూడండి. ఇగ్రెస్. ఇగ్రెస్. ఇగ్రెస్ అంటే 22nd వర్డ్ చూడండి. ఇగ్రెస్. ఇగ్రెస్ అంటే ఏంటి? ఇగ్రెస్ అంటే ఏంటి? ఇగ్రెస్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి? షార్ట్ కట్టా, ఎంట్రన్సా, బ్యాక్వర్డా, ఎగ్జిటా? షార్ట్ కట్టా, ఎంట్రన్సా, బ్యాక్వర్డా, ఎగ్జిటా? ఏమొస్తుంది ఇగ్రెస్ అంటే? ఓకేనా? ఇగ్రెస్ అంటే ఏమొస్తుంది? ఇగ్రెస్ అంటే ఏమొస్తుంది? ఎంట్రన్స్ అంటున్నారు జుబేర్. జుబేర్ గారు ఆన్సర్ 2 అంటున్నారు. ఇంకా ఇంకా చెప్పండి. ఇగ్రెస్ అంటే ఇగ్రెస్ అంటే ఇక్కడ ఆన్సర్స్ వస్తున్నాయి. తేజశ్రీ గారు, ప్రణతి గారు ఆన్సర్ ఇస్తున్నారు. ఇంకా అండి, ఇంకా ఇగ్రెస్. ఇగ్రెస్ అంటే ఇగ్రెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఎగ్జిట్. ఓకేనా? ఇగ్రెస్ అంటే ఏంటి? ఎగ్జిట్. ఏదైనా ఒకటి ఇగ్రెస్ అవ్వడం అంటే ఇగ్రెస్ అంటే దానికి మీనింగ్ ఏంటి? ఎగ్జిట్. ఎగ్జిట్ అనేది ఇగ్రెస్ యొక్క ఆన్సర్. ఇగ్రెస్ అంటే ఎగ్జిట్. క్లియరా? నెక్స్ట్ ఇక షార్ట్ కట్ ఎంట్రన్స్. ఎగ్జిట్ కి ఆపోజిట్ ఏంటి? ఎంట్రన్స్. నెక్స్ట్ నెక్స్ట్ 23rd క్వశ్చన్. 23rd క్వశ్చన్ చూడండి. 23rd క్వశ్చన్ ఏమంటున్నాడు? షాంబుల్స్. షాంబుల్స్. షాంబుల్స్ అంటే బబులా, కన్ఫ్యూజనా, ట్రబులా, కడిలా? కడిల్. కడిల్ అంటే హగ్ చేసుకోవడం. ఓకేనా? కడిల్ అంటే కౌగిలించుకోవడం అంటారు కదా అది. బబులా, కన్ఫ్యూజనా, ట్రబులా, కడలా? ఆన్సర్ ఏమొస్తుంది? షాంబల్స్. షాంబల్స్ అంటే ఒక పర్సన్ షాంబల్స్ లో ఉన్నాడు. ఒక పర్సన్ షాంబల్స్ లో ఉన్నాడు. షాంబల్స్. అ పర్సన్ ఈజ్ ఇన్ షాంబల్స్. షాంబల్స్ అంటే షాంబల్స్. ఇక్కడ ఆన్సర్స్ ఇస్తున్నారు అందరు చాలా మంది. ఇవ్వండి ఆన్సర్స్. ఏమొస్తుంది షాంబల్స్ అంటే? షాంబల్స్ అంటే షాంబల్స్ అంటే షాంబల్స్ అంటే ఏంటి అంటే ఎవరైనా ఒక పర్సన్ షాంబల్స్ గా ఉన్నాడు అంటే అతను కన్ఫ్యూజన్ లో ఉన్నాడు అని అర్థం. ఏంటండి? షాంబల్స్ అంటే కన్ఫ్యూజన్. సో ద వర్డ్ షాంబల్స్ డస్ మీన్ కన్ఫ్యూజన్. అంటే ఒక పర్సన్ షాంబల్స్ లో ఉన్నాడు అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నాడు. ఎలా పడితే వర్క్ అనేది ఎలా పడితే అలా చేస్తున్నాడు. నెక్స్ట్ 24th క్వశ్చన్ చూద్దాం. బెల్లిగ్రెంట్. 24th క్వశ్చన్ బెల్లిగ్రెంట్. బెల్లిగ్రెంట్ కి ఆన్సర్ ఏంటి? బెల్లిగ్రెంట్. బెల్లిగ్రెంట్ అగ్రెసివ్ ఆ, మోర్న్ఫుల్ ఆ, లాంగింగ్ ఆ, చియర్ఫుల్ ఆ? సో ఇక్కడ చూడండి మోర్న్ఫుల్. మోర్న్ఫుల్ అంటే సాడ్. సాడ్. చియర్ఫుల్ అంటే హ్యాపీ. ఓకేనా? మోర్న్ఫుల్ అంటే సాడ్, చియర్ఫుల్ అంటే హ్యాపీ. ఈ రెండు ఆపోజిట్స్ వచ్చాయి. ఒకటి మోర్న్ఫుల్, ఒకటి సాడ్. ఆన్సర్ ఏమొస్తుంది? బెల్లి గ్రంట్. బెల్లి గ్రంట్. బెల్లి గ్రంట్. బెల్లి గ్రంట్ అంటే బెల్లి గ్రంట్. లాంగింగ్ అంటే ఏంటి? లాంగింగ్ అంటే లాంగ్ గా ఉండడం. నెక్స్ట్ సో సో ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు ఆన్సర్స్ ఇచ్చేసారు. ప్రణతి, రమణ అందరు ఆన్సర్స్ ఇచ్చేసారు. సో ఇప్పుడు చూడండి బెల్లిగ్రంట్ అంటే ఏంటి అంటే బెల్లిగ్రంట్ అంటే ఎవరైనా కూడా వార్ లో ఉన్నప్పుడు, ఓకేనా, వార్కి వెళ్తున్నారు లేదా వార్కి వెళ్ళారు లేదా వార్ లో ఉన్నారు, వాళ్ళని మనం బెల్లిగ్రంట్ అంటాం. ఓకేనా? వాళ్ళని మనం ఏమంటాం? బెల్లిగ్రంట్ అంటాం. సో వార్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలండి? వార్ లో ఉన్న వాళ్ళు అగ్రెసివ్ గా ఉండాలా, సాడ్ గా ఉండాలా, లాంగింగ్ అంటే చాలా సేపు లాంగ్ టైం వరకు ఉండాలా? ఓకేనా? లాంగ్ టైం వరకు ఉండాలా లేదా హ్యాపీగా ఉండాలా? వార్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి? అగ్రెసివ్ గా ఉండాలి. అంతే కదా? వార్ లో ఉండే వాళ్ళు ఎలా ఉండాలి? అగ్రెసివ్ గా ఉండాలి. సో బెల్లిగ్రెంట్ అంటే అగ్రెసివ్. సో బెల్లిగ్రెంట్ అంటే అగ్రెసివ్. బెల్లిగ్రెంట్ అంటే వార్ లో ఉన్న వ్యక్తులు అని మనం గుర్తుపెట్టుకుందాం. వార్ లో ఉన్న వ్యక్తులు ఎలా ఉండాలి? అగ్రెసివ్ గా ఉండాలి. ఓకేనా?
నెక్స్ట్ 25th వన్ చూద్దాం. 25th వర్డ్ సర్కంవెంట్. సర్కం లేదా సర్కం లేదా సిఐఆర్సి అనేది సర్కిల్ విన్నారా? సిఐఆర్సిఎల్ఈ సర్కిల్ దీని తర్వాత సర్కిల్. ఓకేనా? సర్కంవెంట్ ఇక్కడ కూడా ఏంటి అంటే సర్కం అనేది కూడా సిఐఆర్సి అనేది ఒక రూట్ వర్డ్ గా తీసుకోవచ్చు. సిఐఆర్సి అనే రూట్ వర్డ్ అనేది దేన్ని చూపిస్తుందంటే చుట్టూ తిరగడాన్ని లేదా సర్కిల్ ని చూపిస్తుంది. సో సర్కంవెంట్ అంటే ఎన్కాంపస్సా, ఇన్వెంటా, ప్రివెంటా, కన్వర్టా? సర్కంవెంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక పర్సన్ కి ఒక వర్క్ అనేది ఇచ్చాను. ఓకేనా? నేను అతనికి ఒక వర్క్ అనేది ఇచ్చాను. అతను ఏం చేస్తున్నాడు? మనం ఈ వర్క్ డబ్ల్యూ అనే వర్క్ అతనికి ఇచ్చాను. అతను ఏం చేస్తున్నాడు? అతను వర్క్ చేయకుండా దీని చుట్టూ సర్కంవెంట్ చేస్తున్నాడు. ఓకేనా? అతను ఏం చేస్తున్నాడు? వర్క్ చేయకుండా దీని చుట్టూ సర్కంవెంట్ చేస్తున్నాడు. అంటే ఇతను ఏం చేస్తున్నాడు? ఈ వర్క్ ని ఏం చేస్తున్నాడు? అతను ఈ వర్క్ ని చేస్తున్నాడా, వదిలేస్తున్నాడా? ఏం చేస్తున్నాడు? ఇతను ఈ వర్క్ ని ఏం చేస్తున్నాడు? ప్రివెంట్ చేస్తున్నాడు. ఓకేనా? ఈ వర్క్ ని ఏం చేస్తున్నాడు? అతను ప్రివెంట్ చేస్తున్నాడు. ఓకేనా? రైట్, అదే బీట్ అరౌండ్ ద బుష్ అలాగే వస్తుంది. సర్కంవెంట్ అంటే బీట్ అరౌండ్ ద బుష్ లాగే వస్తుంది. ఓకేనా? అతని యొక్క వర్క్ అనేది చేయకుండా చుట్టూ తిరుగుతున్నాడు. సో అతను కూడా బీట్ అరౌండ్ ద బుష్ అంటే ట్రీ అనే మెయిన్ టాపిక్ గురించి మాట్లాడకుండా బుష్ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే సర్కంవెంట్ అంటే ఓకేనా మనం ఇచ్చిన వర్క్ ని చేయకుండా చుట్టూ తిరుగుతున్నాడు. సో ఎన్కాంపస్ అంటే సరౌండ్ చేయడం, సర్కిల్ గా చేయడం. దీని తర్వాత ఇన్వెంట్ అంటే కనుక్కోవడం, కన్వర్ట్ అంటే కన్వర్ట్ చేయడం, ఇక్కడ నుంచి అక్కడ కన్వర్ట్ చేయడం, దాని నుంచి దీనికి కన్వర్ట్ చేయడం. సో సర్కంవెంట్ అంటే ప్రివెంట్. నెక్స్ట్ పెన్చాంట్ 26th వర్డ్ చూడండి. పెన్చాంట్ ఓకేనా? పెన్చాంట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే హిజ్ పెన్చాంట్ ఈజ్ గుడ్ అలా తీసుకున్నా బాగుండదు. నేను ఒక ఎగ్జాంపుల్ ట్రై చేస్తాను. ట్రై చేయండి. పెన్చాంట్కి ఆన్సర్ ఏమొస్తుంది? రైట్, ఇప్పుడు చూడండి. హీ హ్యాస్ a penchant ఫర్ ఏది తీసుకుందాం? బాగా ఇష్టపడే మ్యాంగో తీసుకుందాం, లేదా తాగే వాళ్ళు ఉంటే ఫర్ వైన్, ఏదైనా తీసుకోవచ్చు. హీ హ్యాస్ ఎ పెన్చాంట్ ఫర్ మ్యాంగో అంటే అతనికి మ్యాంగో అంటే ఏముంది? ఇంట్రెస్ట్ ఉందా, డిస్ఇంట్రెస్ట్ ఉందా, యాంగ్రీ ఉన్నాడా, ఇర్క్ అనేది కూడా ఒక మంచి వర్డ్. సో పెన్చాంట్ అంటే ఏంటండి? ఇంట్రెస్ట్ ఉండడం. ఓకేనా? క్లియర్ కదా? పెన్చాంట్ అంటే ఏంటి? ఇంట్రెస్ట్ ఉండడం. పెన్చాంట్ అంటే ఇంట్రెస్ట్ అనేది ఉండడం. ఇప్పుడు డిస్ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ లేకపోవడం, యాంగ్రీ అంటే యాంగ్రీగా ఉండడం. సో ఇర్క్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటి? ఐఆర్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఐఆర్కి అనే వర్డ్ అసలు ఉందా అంటే ఉంది. ఇర్క్ అనే వర్డ్ కి మీనింగ్ ఏంటంటే ఇరిటేటెడ్. ఓకేనా? ఇరిటేటెడ్ ఓకేనా? ఇరిటేటెడ్, డిస్టర్బింగ్, యాంగ్రీ, ఇరిటేటెడ్. ఓకేనా? ఇర్క్ అంటే ఇరిటేటెడ్, లేదా ఇలా గుర్తుపెట్టుకోండి. ఇర్క్, ఇరిటేటెడ్, డిస్టర్బింగ్, యాంగ్రీ అలా ఏదైనా తీసుకోవచ్చు మనం. ఓకేనా? ఇవన్నీ సిమిలర్ మీనింగ్స్ అనేవి ఇస్తాయి మనకు. సో పెన్చాంట్ అంటే ఇంట్రెస్ట్. హీ హాజ్ ఎ పెన్చాంట్ ఫర్ మ్యాంగో. నెక్స్ట్ పాలిథియిస్ట్ ఎన్నో వర్డ్ చూద్దాం. 27th వర్డ్ పాలి అంటే మెనీ, థీ అంటే గాడ్, ఈస్ట్ అంటే పర్సన్. సో ఇక్కడ ఆన్సర్ అనేది ఏమొస్తుంది? ఆన్సర్ ఏంటి? అమార్త్య గారు ఆన్సర్ ఇచ్చేశారు. ప్రగతి, చందు, దాని తర్వాత యువరంజన్, ప్రణీత, జుబేర్, రమణ అందరు ఆన్సర్ ఇస్తున్నారు. శ్రీమణి. రైట్. పాలి అంటే మెనీ, థీ అంటే దేవుడు. సో ఇక్కడ అర్థం ఏంటి దీనికి? పాలి అంటే చాలా దేవుళ్ళని నమ్మేవాళ్ళు. సో ఒక పర్సన్ చాలా దేవుళ్ళని నమ్మితే అతన్ని ఏమంటారు? పాలిథియిస్ట్ అంటారు. పాలిథియిస్ట్. నెక్స్ట్ వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. చాలా లాంగ్వేజెస్ కనుక మాట్లాడితే ఏమంటారు? పాలీగ్లాట్. చాలా లాంగ్వేజెస్ కనుక మాట్లాడితే పాలీగ్లాట్. దీని తర్వాత వన్ హూ మ్యారీస్ మోర్ దాన్ 2 wives. ఎక్కువ వైఫ్స్ కనుక ఉంటే పాలీగమిస్ట్. ఓకేనా? వైఫ్స్ అండి, హస్బెండ్స్ కాదు ఇక్కడ. మోర్ దాన్ 2 wives. వైఫ్స్ 2 wives కంటే ఎక్కువ ఉంటే పాలీగమిస్ట్. నెక్స్ట్ వన్ హూ ఈస్ ప్రొఫిషియంట్ ఇన్ మేకింగ్ మల్టిపుల్ సౌండ్స్.
అంటే మల్టిపుల్ సౌండ్స్ చేయడంలో అతను ప్రొఫిషన్ అయితే ఏమంటారంటే పాలీఫోనిస్ట్. పాలీఫోనిస్ట్ అంటే మల్టిపుల్ సౌండ్, పాలీ అంటే మెనీ, ఫోన్ అంటే సౌండ్, పాలీఫోనిస్ట్. దీన్నే కూడా వెంట్రిలక్విస్ట్ అంటారు. వెంట్రిలోక్విస్ట్, ఐఎస్టి, వెంట్రిలోక్విస్ట్, LOQUEIST. ఓకేనా, ఐఎస్టి ఇక్కడ, SIT కాదు, ఐఎస్టి. వెంట్రిలోక్విస్ట్ అంటే ఎవరు తెలుసా అండి? వెంట్రిలోక్విస్ట్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం వెంకీ సినిమా కనుక చూస్తే అందులో వెంకటేష్ ఏం చేస్తాడు, ఒక బొమ్మని తీసుకొని దాంతో మాట్లాడిస్తూ ఉంటాడు. సో వాళ్ళని ఏమంటారు, ఎవరైనా కూడా వాళ్ళు మాట్లాడకుండా ఆ బొమ్మతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు సౌండ్ కనుక చేస్తే వాళ్ళని ఏమంటారు, వెంట్రిలోక్విస్ట్ అంటారు. ఆ మూవీలో కూడా అతను చెప్తాడు ఏంటి, ఐఎమ్ వెంట్రిలోక్విస్ట్ అని చెప్పేసి. సో వెంట్రిలోక్విస్ట్ అంటే ఓకేనా, మల్టిపుల్ సౌండ్స్ అనేది చేయడం. మల్టిపుల్ సౌండ్స్ అంటే ఏంటి, నార్మల్ గా అతని సౌండ్, దీని తర్వాత బొమ్మ యొక్క సౌండ్, అతని సౌండ్ బొమ్మ యొక్క సౌండ్, రెండు సౌండ్స్ చేస్తున్నాడు కాబట్టి వెంట్రిలోక్విస్ట్. ఇక్కడ చూడండి లొక్వా, LOQUE లేదా LOQ, ఇవి వచ్చేసి ఏంటంటే స్పీచ్ కి సంబంధించిన రూట్ వర్డ్. లొక్ అంటే స్పీచ్ కి సంబంధించిన రూట్ వర్డ్. ఓకేనా, నెక్స్ట్ 28th వన్ చూద్దాం. 28th వన్ చూడండి, ఎఫెమెరల్. ఎఫెమెరల్ అనేది ఏంటి అంటే ఇటర్నల్ కి ఆపోజిట్. చెప్పాలి మీరు ఇంకా ఆన్సర్. ఎఫెమెరల్ అంటే ఇటర్నల్ కి ఆపోజిట్. హింట్ ఇచ్చేసాను మీకు, ఆన్సర్ చెప్పాలి. ఎఫిమెరల్ అంటే ఇటర్నల్ కి ఆపోజిట్, రైట్ ఆన్సర్ ఇస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చందు, ప్రగతి, అమార్థ్య, జుబేర్, వంశీ, మోసినా, రైట్, శ్రీమణి, రైట్, కరెక్ట్ అండి. ఇటర్నల్ కి ఆపోజిట్. ఇటర్నల్ అంటే ఏదైనా కూడా చాలా కాలం ఉండేది, ఎటర్నల్ లవ్. అలాగే ఎఫిమెరల్ అంటే షార్ట్ లివ్, చాలా తక్కువ సమయం ఉండేది. ఎఫిమెరల్ అంటే చాలా తక్కువ సమయం ఉండేది, ఎఫిమెరల్ అంటే షార్ట్ లివ్డ్. నెక్స్ట్ 29th వర్డ్ చూద్దాం. 29th వర్డ్ చూద్దాం, రీఇటరేట్. రీ అంటే మళ్ళీ, ఇటరేట్ ఇప్పుడు చూడండి మళ్ళీ చేస్తున్నామంట. ఏది మళ్ళీ చేస్తున్నాం, కంప్లీట్ చేస్తున్నామా, టాలరేట్ చేస్తున్నామా, అల్లివియేట్ అంటే టు సూతెన్, టు ఓకేనా, టు ఇంప్రూవ్ అలాగా తీసుకోవచ్చు. అమీలియోరేట్ అంటే ఇంప్రూవ్, అల్లివియేట్ అంటే టు సూతెన్, రిపీట్. సో ఇక్కడ ఆన్సర్స్ వచ్చేసాయి, అప్పుడే వచ్చేసాయి. వంశీ, అమార్తయ, జుబేర్, ప్రణతి, రంజని, యువరంజని, రైట్, తేజశ్రీ, రైట్ ఆన్సర్ ఇచ్చేసారు. రీఇటరేట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్పమని. ఓకేనా, సో ఇప్పటి నుంచి మీరు ఏం చేస్తారు, రిపీట్ అనకుండా సార్ రీఇటరేట్ సార్ మీ క్లాస్లో ఏం చేస్తారు, సార్ రీఇటరేట్ సార్. మీ సార్ వచ్చేసి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంటాడు, ఏం మాట్లాడుతున్నామ్మా ఏంటి, రీఇటరేట్ అంటే మళ్ళీ చెప్పాలి సార్, రీఇటరేట్ అంటే రిపీట్ సార్, రీఇటరేట్ అంటే రిపీట్. సో రీఇటరేట్ అంటే రిపీట్. నెక్స్ట్ 30th వర్డ్ చూద్దాం. 30th వర్డ్ ఇన్హాబిట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వర్డ్ వస్తుంది, ఇన్హాబిటెంట్స్. ఇన్హిబిట్ కాదు, ఇన్హిబిట్ ఇది, సారీ, ఇన్హిబిట్ అంటే ఏంటి, ఇన్హాబిట్ కాదు, ఇన్హిబిట్. ఓకేనా, ఇన్హాబిట్ అంటే నివసించడం. ఓకేనా, టు లివ్ అంటే ఒక చోటు వీళ్ళు జనాలు నివసిస్తూ ఉంటారు. ఇన్హిబిట్ అంటే ఏంటి, ఇన్హిబిట్ అంటే ఏంటి, ఇన్హిబిట్ అంటే ఏంటి, హైర్ చేయడమా, ప్రివెంట్ చేయడమా, ఎగ్జిబిట్ చేయడమా, ఇన్హాబిట్ చేయడమా. ఇన్హాబిట్ అనేది కాదు, ఇన్హిబిట్ అంటే ఇన్హాబిట్ కాదు. సో ఇన్హిబిట్ అంటే ఏంటి అంటే, ఇన్హిబిట్ కి మీనింగ్ ఏంటి అంటే టు హోల్డ్ బ్యాక్, టు హోల్డ్ ఇన్ లేదా హోల్డ్ బ్యాక్ అంటే ఎవరినైనా ఒకరి పర్సన్ని మనము హోల్డ్ చేస్తే, అంటే అతన్ని ఒక చోట ఆపేస్తే. ఓకేనా, ఒక చోట ఆపేస్తే. సో ఒక చోట ఆపడం అంటే అతన్ని మనం ఏం చేస్తున్నాం, ప్రివెంట్ చేస్తున్నాం, లేదా అతనికి మనం ఒక హిండర్ అనేది చేస్తున్నాం. సో హిండర్ అనేది కూడా ప్రివెంట్ చేయడమే అని చెప్పొచ్చు. ఓకేనా, హిండర్, ప్రివెంట్, రీస్ట్రెయిన్, హిండర్, ప్రివెంట్, రీస్ట్రెయిన్. సో ఇన్హిబిట్ అంటే ఆపేయడం, నిలిపేయడం. సో ఇక్కడ ప్రివెంట్, హిండర్, రీస్ట్రెయిన్ అనేవి వస్తాయి. ప్రివెంట్, హిండర్, రీస్ట్రెయిన్ అనే వర్డ్స్ వస్తాయి. ఎగ్జిబిట్ అంటే చూపించడం, హైర్ అంటే హైర్ చేసుకోవడం. ఓకేనా, నెక్స్ట్ 31st చూద్దాం. 31st చూడండి, ఎక్స్క్రూషియేటింగ్
ఇప్పుడు he has an excruciating pain. He has an excruciating pain అంటే అతనికి ఎలాంటి పెయిన్ ఉందంట, ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ ఉందంట. ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే అతనికి ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే వీటి యొక్క మీనింగ్స్ అనేవి కూడా తెలియాలి. ఎంకరేజ్ అంటే ఎంకరేజ్ చేయడం. ఇక్కడ ఎంకరేజింగ్ పెయిన్ ఉంటుందా? ఉండదు. కాంప్లికేటెడ్ పెయిన్లలో కాంప్లికేషన్ ఉంటుందా? పెయిన్ లో కాంప్లికేషన్ ఉంటుందా ఏమన్నా? కాదు. సో ఈ రెండు కాదు. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి, ఆగోనైజింగ్, ఎండోర్సింగ్. ఈ రెండిట్లో ఏ ఒక్క వర్డ్ మీనింగ్ తెలిసినా కూడా మనం ఈజీగా చెప్పేయచ్చు. సో ఆన్సర్ అనేది ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఎండోర్సింగ్ అంటే టు సపోర్ట్. సో మనం పెయిన్ ని సపోర్ట్ చేస్తామా? ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్ అంటే అతనికి ఎటువంటి పెయిన్ ఉందంట? ఎక్స్క్రూషియేటింగ్ పెయిన్. సో సపోర్టింగ్ పెయిన్ ఉండదు. సో ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఆగనైజింగ్ అంటే చాలా సివియర్ పెయిన్, చాలా పెయిన్ అనేది వస్తున్నట్టు, అతనికి చాలా నొప్పి అనేది కలుగుతుంది, చాలా హిండ్రన్స్ అంటే చాలా అతనికి ఏంటంటే బాధ కలుగుతుంది. ఆగనైజింగ్ బాధ కలగడం. సో ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఆగనైజింగ్ బాధ కలగడం, ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఆగనైజింగ్. నెక్స్ట్ 32nd వన్ చూద్దాం. 32nd వన్ చూడండి, అబ్లేజ్. ఓకేనా? ఇవన్నీ మీకు ప్రీవియస్ ఇయర్ లో అడిగాడు. ఇవి గత 5-6 వర్డ్స్ అనేవి మీకు ప్రీవియస్ ఇయర్ లో అడిగాడు. అబ్లేజ్ అంటే టు సెట్ ఆన్ ట్రీనా, టు సెట్ ఆన్ ఫైరా, టు క్రాస్ ఏ ఫారెస్ట్, టు క్రాస్ ఏ రోడ్. ఇది ఈజీ. అబ్లేజ్ అంటే ఆన్సర్ ఇచ్చేసారు జుబేర్ గారు. అబ్లేజ్ అంటే ఏంటి? అబ్లేజ్ అంటే టు సెట్ ఆన్ ఫైర్. ఏదైనా కూడా మనము కాల్ చేస్తే దాన్ని ఏమని చెప్తారు? అబ్లేజ్. సో భోగి మంట రోజు మనం ఏం చేస్తాం? మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నిటినీ మనం ఏం చేస్తాం? అబ్లేజ్ చేస్తాం అంటే దాన్ని కాల్ చేస్తాం. నెక్స్ట్ 33rd వన్ చూడండి. 33rd వన్, క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి? రైజింగ్ స్మాల్ ఫండ్స్ ఫ్రమ్. ఓకేనా? స్మాల్ ఫండ్స్ కొంతమంది దగ్గర ఇప్పించుకుంటామా? స్మాల్ ఫండ్స్ చాలా మంది దగ్గర ఇప్పించుకుంటామా? లార్జ్ ఫండ్స్ కొంతమంది దగ్గర ఇప్పించుకుంటామా? లార్జ్ ఫండ్స్ మెనీ పీపుల్ దగ్గర ఇప్పించుకుంటామా? సో ఇక్కడ మేరీ గారు ఆన్సర్ ఇస్తున్నారు. ఇంకా అండి ఎవరి దగ్గర? క్రౌడ్ ఫండింగ్ అంటే క్రౌడ్ నుంచి డబ్బులు అనేది ఎలా తీసుకుంటాం మనం? క్రౌడ్ ఫండింగ్ మీరు ఎక్కువగా వింటూ ఉంటారు. ఇదేంటంటే మీ బిజినెస్ టర్మినాలజీలో కూడా రావచ్చు క్వశ్చన్. ఓకేనా? క్రౌడ్ ఫండింగ్ అంటే క్రౌడ్ జనాలు ఎక్కువ డబ్బులు ఇస్తారండి ఎవరైనా? ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక కంపెనీ అనేది పెట్టారు. మీ కంపెనీలో లక్షల కోట్ల డబ్బులు జనాలు పెడతారా? ఒక్కరే పెడతారా? కాదు. వాళ్ళు ఏం పెడతారు? మీ యొక్క షేర్స్ అనేవి కొనుక్కుంటారు. ఏది? మీ షేర్ వాల్యూ ఎంత ఉంటుంది? 100, 200, 300 ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది? రైజింగ్ స్మాల్ ఫండ్స్ అంటే జనాల దగ్గర నుంచి తక్కువ అమౌంట్. ఓకేనా? రైజింగ్ స్మాల్ ఫండ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. చాలా మంది దగ్గర నుంచి 100 రూపాయలని అలా కలెక్ట్ చేసుకుంటారు. షేర్స్ అనేవి అవే. ఓకేనా? క్రౌడ్ ఫండింగ్ అంటే అలాగే తీసుకుంటారు. షేర్స్ అనేవి అమ్మేది అలాగే. సో క్రౌడ్ ఫండింగ్ అంటే మెనీ పీపుల్ దగ్గర నుంచి చిన్న అమౌంట్స్ అనేవి తీసుకుంటాం. మీరు దీన్ని షేర్ గా తీసుకోవచ్చు. కానీ ఏంటంటే కొన్నిసార్లు క్రౌడ్ ఫండింగ్ అనేది వాళ్ళు ఎటువంటి ఓకేనా ప్రాఫిట్ ఆశించకుండా ఇచ్చేస్తారు. సో రైజింగ్ స్మాల్ ఫండ్స్ ఫ్రమ్ మెనీ పీపుల్. నెక్స్ట్ 34th వన్ చూద్దాం. 34th వన్ చూడండి, కొల్లోక్వియల్. లోక్. ఇదేంటి? స్పీచ్ కి సంబంధించిన వర్డ్. మీకు ఆన్సర్ తెలియకపోయినా కూడా రూట్ వర్డ్ కనుక చూడగలిగితే ఆన్సర్ చెప్పేయచ్చు మీరు. స్పీచ్ కి సంబంధించింది. రైట్. ఇక్కడ చందు గారు ఆన్సర్ చెప్తున్నారు, మోసినా ఆన్సర్ చెప్పేస్తున్నారు. ఇంకా అండి ఇదేంటి అంటే స్పీచ్. యువరంజని ఆన్సర్ కరెక్ట్ అండి. ఇదేంటి అంటే స్పీచ్ కి సంబంధించింది. రమణ గారు కరెక్ట్. సో కల్లోక్వియల్ అంటే ఏంటి? కల్లోక్వియల్ అంటే స్పీచ్ కి సంబంధించింది. ఇక్కడ ఏంటి? మీరు జాగ్రత్తగా గమనించాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? కల్లోక్వియల్ అంటే ఏంటి? ఓకేనా? కల్లోక్వియల్ అంటే కాన్వర్జేషనల్, స్పీచ్ కి సంబంధించింది అంతే.
ఓకేనా. కొలోక్వియల్ అంటే స్పీచ్ కి సంబంధించింది. దీన్ని ఇంకా మనం ఏం చెప్పొచ్చు అంటే ఇన్ఫార్మల్ గా, ఓకేనా, ఇన్ఫార్మల్ గా మాట్లాడడం, ఇన్ఫార్మల్ గా మాట్లాడడం, ఓకేనా. కల్లోక్వియల్ అంటే ఇన్ఫార్మల్ గా మాట్లాడడం. ఇంకా డర్టీ, ఆబ్సీన్ అంటే ఏంటి అంటే డిస్గస్టింగ్ అని అర్థం. డిస్గస్టింగ్, డిస్గస్టింగ్ అంటే ఏదైనా మనకు డిస్గస్ట్ కలిగించేది, అంటే చెడుగా ఉండేది. ఫార్మల్ అంటే ఫార్మల్ గా ఉండడం. లిటరరీ అంటే ఏదైనా రాతపూర్వకంగా ఉండడం. సో కొలోక్వియల్ అంటే ఏంటంటే ఇన్ఫార్మల్ గా ఉంటుంది, అది కూడా ఇన్ఫార్మల్ గా మాట్లాడతాం. ఓకేనా. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక హయ్యర్ అఫీషియల్ తో మాట్లాడాలి అంటే మనం ఏం చేస్తాం, మనము కొంచెం ఫార్మల్ గా మాట్లాడతాం. అదే ఒక మన ఫ్రెండ్ తో కావచ్చు, మన యొక్క బెస్ట్ ఫ్రెండ్ తో కావచ్చు, మనం మాట్లాడాలంటే ఏం చేయాలి, మా నార్మల్ గా కల్లోక్వియల్లో మాట్లాడతాం. సో కల్లోక్వియల్. ఇలాగే ఏంటంటే దీని తర్వాత ఒక వర్డ్ అనేది వస్తుంది, లేమ్యాన్స్, లేమ్యాన్స్ లాంగ్వేజ్, లేమ్యాన్స్ లాంగ్వేజ్, లేమ్యాన్స్ లాంగ్వేజ్. లేమ్యాన్స్ లాంగ్వేజ్ అంటే సింపుల్ లాంగ్వేజ్ అని అర్థం. ఓకేనా. సింపుల్ టర్మ్స్ లో, సింపుల్ టర్మ్స్ లో కనుక, అంటే మీరు ఎప్పుడైనా కొన్ని బుక్స్ కనుక చదివితే ఆ బుక్స్ అనేవి ఏంటంటే లేమ్యాన్స్ లాంగ్వేజ్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మీకు చెప్పాను, ఎక్స్ప్లెయిన్ చేశాను, ద హిందూ అనేది కొంచెము టిపికల్ గా ఉంటుంది అందులో వర్డ్స్ అనేవి. అదే మీరు, నేను వేరే చెప్పాను, ఏది టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు వేరేది, అందులో ఏంటంటే మీకు ఏంటంటే లేమన్స్ లాంగ్వేజ్ లో ఉంటుంది, అంటే సింపుల్ లాంగ్వేజ్ లో ఉంటుంది. అందులో గ్రామర్ కావచ్చు, ఎస్సేస్ కావచ్చు, అవన్నీ ఏంటంటే సింపుల్ గా ఉంటాయి, అంటే లేమన్స్ లాంగ్వేజ్ లో ఉంటాయి. ఓకేనా. ఇక నెక్స్ట్ వర్డ్ చూద్దాం, క్రానిక్. 35th వర్డ్, 35th వర్డ్ ఏంటి, క్రానిక్. క్రానిక్, క్రానిక్. ఇప్పుడు ఫర్ సపోజ్ క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్, క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్ అని మనం చెప్పొచ్చు. క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. ఓకేనా. క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. రైట్, ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నారు అందరూ. క్రానిక్ అంటే, క్రానిక్ అంటే ఏంటి, క్రానిక్ ట్రై చేయండి. క్రానిక్, క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు క్యాన్సర్ ఈజ్ ఏ క్రానిక్ డిసీజ్ అంటే, క్రానిక్ అంటే అది ఎండ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, లేదా నెవర్ ఎండింగ్. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు క్యాన్సర్ అనేది వచ్చింది అనుకోండి, అది కంప్లీట్ గా వెళ్ళిపోవడానికి చాలా టైం అనేది పడుతుంది. ఏంటంటే మీకు కీమోథెరపీ, కెమికల్ థెరపీ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, అదంతా చేయాల్సి వస్తుంది. సో దానికోసం ఏం చెప్తారు, క్యాన్సర్ అనేది ఒక క్రానిక్ డిసీజ్, అంటే అది చాలా టైం అనేది పడుతుంది మనకు. ఓకేనా, చాలా టైం పడుతుంది అది రికవర్ అవ్వడానికి. సో ఓకేనా, ఇక్కడతో ఏంటంటే మన 35 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి. 35, ఈ 35 వర్డ్స్ ద్వారా మనం ఏంటి అంటే దగ్గర దగ్గర ఒక, నాకు తెలిసినంత వరకు 50 వర్డ్స్, 50 to 60 వర్డ్స్ అనేవి చూసాం మనం. ఓకేనా, ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేవి చూసుకుంటూ వెళ్ళాం. క్లియర్ కదా, ప్రతి ఒక్క ఆప్షన్స్ అనేవి చూసుకుంటూ వెళ్ళాం. మనం ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఓకేనా,